ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోయినేని కరుణాకర్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ముందుగా ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోయినేని కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు కూడా మంజూరు కాబోతున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, జిల్లా సెక్రటరీ వకుళాభరణం శ్రీనివాస్, సర్పంచులు అడ్డిక శ్రీనివాస్ రెడ్డి, నేధురి నరసయ్య, శంకర్, చింతపంటి మల్లేశం, వెంకటేష్, యూత్ ప్రెసిడెంట్ రోమాల ప్రవీణ్, ఆత్మ కమిటీ సభ్యులు బండా శ్రీనివాస్, జాగిరి సురేష్, నేడూరి రమేష్, కొమ్రయ్య, శంకరయ్య, మల్లేశం, భూమిరెడ్డి, నాగేంద్రరాజు, జగదీష్లతో పాటు రూరల్ మండలం పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి మన జిల్లా కార్యదర్శి సినన్న గారు, అదేవిధంగా మన మండలాధ్యక్షులు కరుణాకర్ గారు, అదేవిధంగా మా మార్కెట్ పాలకవర్గం, అదేవిధంగా కొత్తగా ఆత్మ కమిటీ పాలకవర్గం, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా సర్పంచులు, అన్ని గ్రామాల సర్పంచులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని శాఖల అధ్యక్షులకు అందరికీ నాయక నమస్కారాలు తెలుపుతూ, వారు మహేష్ గౌడ్ గారు ఇంకా ఇట్లాగే ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారు ఇంతకుముందు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దలు గౌరవనీయులు ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వీరిద్దరు కలిసి పనిచేసి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహేష్ గౌడ్ యొక్క కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వారికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను సమన్వయపరుస్తూ రెండింటిలో జోడిగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మహేష్ గౌడ్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా పదవులు పొందాలని, వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తల తూగాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారికి మరొకసారి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదురుగట్ల గ్రామంలో పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు పెద్దలు, ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల ఆయన ఆలోచన మేరకు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు, ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అహర్నిశలు కృషి చేస్తూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తూ అహర్నిశలు రాత్రిపౌలు కష్టపడుతూ పేద ప్రజల సంక్షేమ పథకాల కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. ఇవాళ వారి జన్మదినం పురస్కరించుకొని వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలా పేద రైతులకు రైతు
రుణమాఫీ పథకం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, ఉచిత రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా వారికి ఇందిరమ్మ చీరలు కానీ ఎన్నడూ చేయని విధంగా రుణమాఫీ పథకము, రైతు భరోసా, సన్నబియ్య పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకము, ఇలా ఎన్నో విధాల గత 10 సంవత్సరాలకెళ్ళి వెనుకబడ్డ పేద ప్రజలు ముందుకు తీసుకుపోతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మా నాయకులు ఎంతో కష్టపడుతూ పేద ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెన్షన్ పథకాలు కావచ్చు, ఇంకా ఉన్నతమైన పథకాలు కూడా 6 గ్యారంటీలో ఇప్పటికే చెప్పిన దానికన్నా ఎక్కువ పథకాలు అమలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా చాలా పథకాలు అమలు కాబోతున్నాయి. పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఆలోచనల మేరకు ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ మరి తోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటే మరి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి మీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పొందాలని చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పే మోసపూరిత మాటలు ఎవరు నమ్మద్దు. వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలే. ఇలా చేసే నాయకుడు కాలంలో కట్టబెట్టడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రజలంతా వారి మాటలు నమ్మవద్దు అని చెప్పి తెలియజేస్తూ మరి వల్ల పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పెద్దలు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఒండి రాజు గారికి, మరి పెద్దలు వక్లపర్ణ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మరియు సీనియర్ కాంగ్రెస్ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఆత్మ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరికీ పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.